ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే రమ్మగారు. నమస్తే చే రమ్మగారు, మనకి అమావాస్య పౌర్ణమి ప్రతి నెల వస్తాయి కదా. మిగతా రోజులు చేసే కార్యక్రమాలు ఒక రకంగా ఉంటాయి. ఈ అమావాస్య పౌర్ణమికి అందరూ చేయకపోవచ్చు బహుశా. కొంతమంది కొన్ని కమ్యూనిటీస్లో ప్రత్యేక పూజలు జపాలు ఇలాంటివి చేసే విధానం కనిపిస్తూ ఉంటుంది. అందులో సంపూర్ణ సూర్యగ్రహణం ఇలాంటప్పుడు ఇంకాస్త పెంచుతాం. దాంతోపాటు ఆటుపోట్లు ఎక్కువ ఉంటాయని సముద్రంలోకి వెళ్ళొద్దని, వాటి అలల తాకిడి కూడా మారుతూ ఉంటుందని ప్రత్యేకించి అమావాస్య ఇలాంటప్పుడు మనం వింటూ ఉంటాం. పౌర్ణమికి కూడా అనుకుంటాను కదా, ఏరువాక పౌర్ణమి అప్పుడు పౌర్ణమి అవి వచ్చేలాగా చూసి పరవన్నం అది చేసుకోవటం తినటం. సాధారణంగా అసలు ఎలాంటి నియమాలు పాటిస్తారండి? అంటే మనకు తెలిసినా తెలియకపోయినా జరిగేవి జరుగుతూనే ఉంటాయి కదా జయ. అంతే కదండి. మనం ఊపిరే మనం బతికేదే దాంతో తెలియకుండానే పోయి వస్తూ ఉంటుంది. అవునా? ఊపిరి దానంతట ఇన్వాలంటరీగా, తెలుగులో అసంకల్పిత ప్రతీకార చర్య. అంతే, గాలి కావాలి, అదే తీసుకుంటుంది వెళ్తూ ఉంటుంది బయటికి. రక్తంలో మార్పులు దానంతటా అవి జరుగుతూ ఉంటాయి. బాడీ సెల్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మనకేం తెలీదు, ఏమీ తెలీదు. ఊరికే డేట్లు చూసుకుంటూ ఉంటాం. మనం డేట్లు చూస్తాం, అన్ని డేట్లు తెలుసు మనకి. మన చిన్నప్పుడు నేర్పించేవాళ్ళు చూడు, ఇట్లా చూసుకోవటం. 31 రోజులేవి 30 రోజులేవి తెలుసా? ఈ సిస్టమ్ తెలుసండి, స్కూల్ సిస్టమ్. ఇట్లా చాలా ఏళ్ళు నేను ఇలాగే లెక్క పెట్టుకుంటూ ఉండేదాన్ని. మౌంట్స్ ఉన్నవి 31. ఫిబ్రవరికి చిన్న రోజులు కాబట్టి ఇది లెక్కలేదు. మళ్ళీ మార్చికి మౌంట్ మళ్ళీ ఎత్తు వస్తుంది అనమాట. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై మళ్ళీ ఇక్కడే మొదలు పెట్టాలి. ఇక్కడే అలాగనమాట. ఈ లెక్కలు చూసుకుంటాం. డేట్లన్నీ తెలుసు మనకి. కానీ తిథులు ఎంతమందికి తెలుస్తాయి జయ? మాకు తెలియదండి. లేవా అవి? లేనట్టు కాదుగా, తెలీదు మనకి నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేకపోతే, నాలెడ్జ్ లేనంత మాత్రాన అదేమీ లేనట్టు, అది కుదరనట్టు దాన్ని మేము ఒప్పుకోమంటేను అలా కుదరదు. వాటి దారిన వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు నెలలో మనకి 30 రోజులో 31 రోజులో లేదా 27, 28 రోజులేనో ఉన్నప్పటికీ మనకి మాసాలు ఉన్నాయి. తెలుగు మాసాలు తిథుల లెక్కతోటి నడుస్తాయి. వాట్లల్లో కూడా ఇంచుమించుగా ఇన్ని తిథులు ఉంటాయి, అంతేగా. పౌర్ణమి దాకా 15వ రోజు పౌర్ణమి లెక్క, అందాజు లెక్క. మళ్ళీ 15వ రోజు అమావాస్య అనుకో. ఈ కరెక్ట్గా లెక్క పెట్టినట్టు 30 రోజులు రావు. ఒక్కొక్కసారి 2 రోజులు ముందైపోవచ్చు, ఒక్కోసారి ఒక పూట పైకి వెళ్ళచ్చు. తిథుల ప్రకారం చూస్తే కనుక అప్పుడు మనకి అమావాస్యని పౌర్ణమని ఆ వివరం తెలుస్తుంది. ఈ తిథులు ఏవి మనం పట్టించుకో, మనకు తెలీదు. మన రోజువారీ వ్యవహారం ఏదో డేట్ల మీద నడుస్తుంది. అయినా కూడా ఇండియన్స్కి శ్రీరామనవమి తెలుసు కదా. పోనీ శ్రీరామనవమి, ఉగాది తీసుకో, ఉగాది పాడ్యమి తెలుసు మనకి. అందరూ సంవత్సరం అంతా ఎట్లా ఉన్నా భగినీ హస్త భోజనం ప్రతి వాళ్ళు చేసుకుంటారు. యమ ద్వితీయ మనకు తెలుసు కదా. అక్షయ తృతీయ అసలు బంగారపు షాపుల వాళ్ళు టాప్ క్లాస్ ప్రమోషన్ చేస్తారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కొని రాష్ట్రాలు లేవంటే అతిశయోక్తి. ఇప్పుడు అందరూ కొనుక్కుంటున్నారు. అంటే తృతీయ తెలుసు, తదియ కూడా తెలుసు. పాడ్యమి, విధియ, తదియ మనకు తెలుసు. వినాయక చవితి చేసుకొని రాష్ట్రం ఉందా భారతదేశంలో? లేదు. అంటే మనకి చవితి తెలుసు. నాగపంచమి అందరికీ తెలిసిందే. పంచమి చేసుకుంటాం కదా. నాగులోత్సవం ప్రతి స్టేట్లోనూ పంచమి ఉంది. ఇంకా షష్ఠి, సంకటహర, మన సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి పేరుతోటి సౌత్ ఇండియా అంతా చేసుకుంటుంది. అంటే అందరికీ తెలుసు. రథసప్తమి సౌత్ ఇండియా అంతా చేసుకుంటుంది. దుర్గాష్టమి, కృష్ణాష్టమి 2 అష్టములు విపరీతంగా చేసుకుంటాం ఇండియా అంతా. దశమి, నవమి శ్రీరామనవమి నిన్నగా చేసాం. రాముల వారి పుట్టినరోజు పండగ, పెళ్లి పండగ 2 పండగలు చేసుకుంటాం. శ్రీరామనవమి ఎంత ఘనంగా జరుగుతుంది భారతదేశంలో. అంటే మనకి నవమి తెలుసు, విజయదశమి తెలుసు, ఏకాదశి తెలుసు, ద్వాదశి తెలుసు. ఇక తెలియంది ఏమిటి? తిథులు మాకు తెలియదండి అంటే ఎలా కుదురుతుంది? నీకు తెలియకుండానే నీకు తెలుసు. సంవత్సరంలో కొన్నిసార్లే వచ్చినప్పటికీ నీకు తెలిసిన తిథులు, ఆ తిథులు వాటి యొక్క పరిజ్ఞానం ప్రతి భారతీయుడికి మారుమూల రాష్ట్రాల్లో కూడా ఉంది. నిజంగానే మనం చేసుకునేటట్టుగా ఈ పూజ, ఈ పండగ, ఈ పెళ్లి వ్యవహారం చేసుకోవచ్చు. అక్కడ ఇంకేదో వ్యవహారం నడుస్తుంది, కానీ ఉన్నది అంతేగా. కాబట్టి మనకి తిథులు తెలుసు. ఈ తిథులలో అత్యుత్తమమైన తిథులుగా గొప్పవిగా చెప్పబడేవి 2. ఒకటి పౌర్ణమి, రెండోది అమావాస్య.
ఈ తిథులని మనం దేని ద్వారా లెక్క పెట్టాము? చాంద్రమానం, చంద్రుని యొక్క నడకతోటి పెట్టుకుంటాం. అవును. చంద్రుడి యొక్క నడక ఉచ్చ స్థితికి చేరినప్పుడేమో పౌర్ణమి, ఆయన కిందకి వెళ్తున్నప్పుడు అమావాస్య. అదేదో చెడు అనుకోవద్దు, అది కూడా మంచిదే. అమావాస్య నాడు లక్ష్మీదేవి పుట్టిందని దీపావళి పండగ ఘనంగా చేసుకుంటాం మనం. చెడు కాదుగా, మరి పండగ చేసుకుంటున్నాం కదా, కాబట్టి అది కూడా చెడు కాదు. కాకపోతే ఈ రెండు ఉచ్చ నీచ స్థితులు అనాలేమో, మరి వాటిని అలాగే అనాలి. ఈ రెండు స్థితులలో చంద్రుని యొక్క ప్రభావము భూగోళం మీద ప్రభావవంతంగా ఉండొచ్చు. ఇది ఏదో ప్రత్యేకంగా జ్యోతిష్యం పుస్తకాల్లో మాత్రమే చెప్పబడేది కాదు, లోకసామాన్యంగా అందరికీ తెలుసు. జయ, బెస్తవారు వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు సముద్రంలోకి వెళ్ళరు. పౌర్ణమి నాడు ఆటుపోట్లు పెరుగుతాయి, అమావాస్యకి కూడా ఆటుపోట్లు పెరుగుతాయి. మనసు మీద పనిచేస్తాడు చంద్రుడు, మనఃకారకుడు అని చెప్తారు చంద్రుడిని. అవును. అందుకని చంద్రకళలతో పాటుగా ఏదైనా మనసులో సమస్యలు ఉన్న వాళ్ళు, మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ 2 రోజుల్లో కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండొచ్చు. సముద్రంలో ఆటుపోట్లలాగానే మెదడులో రకరకాల భావ సంచలనాలు కలుగుతాయని, అమావాస్యకి పౌర్ణానికి ఏదో తేడా వస్తుంది. ఇప్పుడు ఎవరైనా కొంచెం అగ్రెసివ్గా ప్రవర్తిస్తున్నారనుకో, వాళ్ళని ఎక్కిరించడానికి ఏంట్రా ఇవాళ అమావాస్య కాదు పౌర్ణమి కాదు ఇంత రెచ్చిపోతున్నావు అంటారు. అమావాస్యకి పౌర్ణమికి ఇలా రేగుతారని మనుషులు ఊళ్ళల్లో చెప్పుకునేదే అది. అయితే మన వాళ్ళకి పద్ధతి ఏం చేశారు, ఈ మనం ఏకాదశిలో అవి ఉపవాసం ఉంటాం కదా, పౌర్ణమికి అమావాస్యకి కూడా మన ముందున్న యుగంలో ఏమంటారు, ద్వాపర యుగంలో ఉపవాసం ఉండేవాళ్ళు. ప్రత్యేకమైన విధులు నిర్వహించడం జరిగేది. పౌర్ణమి నాడు పగలు ఉపవసించి రాత్రి భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా చేస్తూనే ఉంటాం కొన్ని పౌర్ణములకి ప్రత్యేకంగా. తర్వాత 33 పున్నాల నోములని నోములు కూడా ఉన్నాయి, పౌర్ణమి నోములు. కార్తీక పౌర్ణమికి ప్రత్యేకంగా నోములు ఉండే వాళ్ళని కూడా మనం చూస్తాం. ఇదేం పండ. అమావాస్యకి చేసేవాళ్ళు మనకి కనపడరు. అమావాస్యని పితృదివసంగా భావించి ఆ రోజున తర్పణాలు విడిచేవాళ్ళు, ఒక పూటే భోజనం చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇదివరకు మన ముందు తరాల్లో ఉండేవాళ్ళు. మనం అది చెయ్యొచ్చు. మీకు తర్పణాలు విడవటం రాదు, మీ పద్ధతి కాదు, ఏం పర్వాలా. అమావాస్య పౌర్ణమి మీరు తెలుసుకున్నారు, ఆరాధన పెంచుకోవాలి, దైవారాధన పెంచండి అవకాశం ఉంటే. ఓకే. పౌర్ణమి మీకు తెలుసు, లలితమ్మవారిని ఆరాధించండి, శ్రీరాముడిని ఆరాధించండి, శ్యామలని ఆరాధించవచ్చు. అన్ని ప్రత్యేకమైన రోజులు కాబట్టి అమావాస్య నాడు పూజ చేసుకుంటే అదేమిటో వచ్చేస్తాయి సిద్ధులు, అవంతా మనకేం తెలియదు. వరకు ఎక్కడ వస్తాయి, మన వాళ్ళంటి వాళ్ళకి కాదు, మనం చెప్పేది కూడా అది కాదు. అది అమావాస్య నాడు కూడా మనం ప్రత్యేకంగా లక్ష్మీ పూజ చేసుకోవచ్చు, ఏం తప్పులేదు. ఇంతే పద్ధతి. మీరు మాకు తిథులు తెలియవు ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే ఒక క్యాలెండర్ మెయింటైన్ చేయండి. ఆన్లైన్ క్యాలెండర్లు బోల్డ్ ఉన్నాయి, ఆ క్యాలెండర్ బోల్డ్ పేర్లు క్యాలెండర్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మీకు అమావాస్య నాడో పౌర్ణమి నాడో ఇది వస్తుంది, అంతే. వాళ్ళే తెలియజేస్తారు. వాళ్ళ అమావాస్య రోజు క్యాలెండర్ చూసి అలవాటు చేసుకోండి, వాళ్ళ ఏ ప్రత్యేక దివసమో మనకు తెలుస్తుంది కదా. మనం కొన్ని చేయదలుచుకున్నవి అలాంటివి చేసుకోవచ్చు. మంచి రోజా, అవునా కాదా, ఇది అష్టమా నవమా, ఏదైనా ఈ పనులు చేసేటప్పుడు ముందుకెళ్ళచ్చా వెనక్కి వెళ్ళాలా, అవన్నీ ఆలోచించవచ్చు. అవన్నీ మీ ఛాయిస్లు. కానీ ఈ ప్రత్యేకమైన దివసాల్లో మనం పూజ కానీ దేవాలయ దర్శనం కానీ ఈ రోజున మీరు ఏదైనా నియమం పెట్టుకోవటం కానీ చేయొచ్చు. తప్పకుండా. అంటే మీరు ముహూర్తం చూసుకోండి ప్రతి పనికి అనే వైపుకి నేను మిమ్మల్ని తోసే ఉద్దేశం లేదు నాకు. నా ఉద్దేశం అది అసలు కాదు. కానీ మనం ఈ రోజులు ప్రత్యేకమైనవి అని తెలిసినప్పుడు ఆ రోజుని మనం దేవాలయం ఏదో ఈ వారంలో గుడికి వెళ్దాం అనుకున్నాం, ఒకసారి క్యాలెండర్ చూసుకుని ఓహో ఈరోజు మంచి రోజు, దైవ దర్శనం చేస్తే మంచిది, వెళ్ళరండి, అలాంటివి చేయొచ్చు కదా. తప్పకుండా. ఆ రోజు తెలుసుకుని మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు చూసుకోవచ్చు. మామూలుగా మేము సంకల్పం చెప్పుకుంటాం, ప్రతిరోజు తిథి చూసుకుంటాం, ఇవాళ ఈ తిథి అని తెలుస్తుంది. మీరు ఏదైనా చేయదలుచుకున్నప్పుడు తిథి చూసుకుని చేసుకోవచ్చు. ఈ 2 తిథుల్లో ప్రత్యేకంగా పౌర్ణమికి అమావాస్యకి దేవతార్చన, దైవారాధన, ఉపాసన లాంటివి పెంచుకోవచ్చు. మీరు ఏదైనా చక్కగా లలితా సహస్రనామమో, లక్ష్మీ అష్టోత్తరమో, లక్ష్మీ సహస్రనామమో హ్యాపీగా చదువుకోవచ్చు 2 తిథుల్లోనూ. ఓకే. ప్రత్యేకంగా చేయొచ్చు. ఈ సంచలనం రావటం అనేది కనపడదు కానీ జరుగుతుంది. తప్పకుండా రమ్మగారు. వెదర్లో మార్పు వస్తుంది కాబట్టి మన మీద దాని ప్రభావం ఉంటుంది కదా. దుష్ప్రభావం ఏదైనా మన మీద పడేటట్టయితే దాన్ని మనం ఈ దైవారాధన ద్వారా తప్పించుకోగలుగుతాం. తప్పకుండా. నమస్తే. నమస్తే.